MBBS in North America 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. చాలా మందిలో ఛాతిలో మంట, పుల్లటి త్రేంపులు, ఇలా కాకుండా ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మార్నింగ్ లేవగానే పొరకడుపున వాడే మెడిసిన్స్తో కూడా మీకు ఎటువంటి ఫలితం లేకపోవచ్చు. అయితే వీటన్నిటికీ కూడా వంటింటి చిట్కాలతో మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలి అన్న దాని గురించి చక్కగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, వంటింటి చిట్కాలలో చాలా ఫేమస్ ఆయన. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడి అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్ చెప్తారు అన్నది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మాకు ఛాతిలో మంట వచ్చేస్తుంది, పుల్లగా తేన్పులు వస్తున్నాయి, ఏం తినలేకపోతున్నాము అనేసి చెప్తూ ఉంటారు. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికమ్మా టయానికి ఫుడ్ తీసుకోకపోవడము, కాఫీ టీలు ఎక్కువ తాగడము, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకోవడము, మోషన్ను బలవంతంగా ఆపుకోవడము, తర్వాత మల విసర్జన సరిగ్గా చేయకపోవడము, అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ అమ్మా. సో ఇలాంటివి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తూ ఉంటుందమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో అన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండవమ్మా. కొందరిలో ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి. కొంతమందికి తేపుల రూపంలో ఈ యొక్క సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి వాంతి వచ్చినట్లు ఉంటుంది, కొంతమందికి తల బరువుగా ఉంటుంది, కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కడుపులో మంట ఉంటుంది, కొంతమంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైన లక్షణాలు కలుగుతుంటాయమ్మా. మరికొంతమందికి అయితే ఈ ప్రభావం చేత అంతుబట్టని సమస్యలమ్మా, అంటే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తర్వాత నడుము నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, ఇలాంటి వివిధ రకాలైన నొప్పులు కూడా కలుగుతుంటాయమ్మా. అలాంటి వాళ్ళలో ఏ పరీక్ష చేసినా ఏముండదమ్మా, పరీక్షలు చేయించుకుంటారు కానీ నార్మల్గా ఉంటాయి, సమస్య మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతే కానీ అవి తగ్గిపోవమ్మా. సో అట్లా కొంతమంది ఉంటారమ్మా. ఏది ఏమైనప్పటికీ మీరు అన్నట్లు ఈవెన్ ఒక్కొక్కసారి పరిగడుపున మింగే మాత్రలు కూడా మండి పడతాయమ్మా. కొన్నాళ్ళ పాటు వాడేసరికి అవి కూడా మాకు సాధ్యం కాదని చెప్పేసి మండి పడితే ఆ టాబ్లెట్స్ మార్చుకోవడము, వాటి యొక్క డోస్ పెంచుకోవడము చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీర్ఘకాలికంగా అలాంటి కృత్రిమ ఆధునిక రసాయన ఔషధాలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదమ్మా. కాబట్టి సేఫ్టీగా ఉన్నటువంటి క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి మందులు వాడుకోవడం మంచిదమ్మా, ఆహార ఔషధాలు. అందుకే అంటే సార్, మన కడుపు చల్లగా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేసి చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే సార్, ఏంటి సార్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లక్షణాలు చెప్పారు, అలాగే ఇది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? సర్వసాధారణంగా అమ్మా చిన్న పిల్లలు తక్కువగా వస్తుంటుందమ్మా ఈ సమస్య. యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళలో, అదే విధంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ కలుగుతుంటాయమ్మా. యుక్త వయసు వచ్చిన వాళ్ళలో వీళ్ళకేమంటే ఆ వయసు ప్రభావం చేత ఆహారం సరిగ్గా టయానికి తినకపోవడము, ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత కొద్ది శాతం మందిలో ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివన్నీ కారణాలమ్మా. రాత్రి ఎక్కువసేపు నిద్ర మేలుకుంటుంటారు. ఇలాంటి కారణాల వల్ల చాలా వరకు యుక్త వయసు వాళ్ళలో కలుగుతుంటాయమ్మా. అదేవిధంగా చిన్నపిల్లల విషయానికి వస్తే వీళ్ళకు చాలా మందికి ఆ చిన్నపిల్లలకు ఆకలి తెలియదమ్మా. కాబట్టి ఆకలి తెలియక సరైనటువంటి ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం చేత, తెలిసి తెలియక వాళ్లకు ఈ యొక్క సమస్య వస్తుంటుంది. రెండోది ఏంటంటే చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకుంటుంటారమ్మా. దీనివల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. అట్లే వయసు వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక సమస్య చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా, ఏదో ఒక రకమైన అనారోగ్యం. ఉదాహరణకి మనం 10 మందిని మనం గమనించినట్లయితే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, అలాగే చెప్పుకుంటూ పోతే ఈ రోజు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఏదో ఒక సమస్య, అనారోగ్య సమస్య, ఏదో ఒకటి మాత్ర వేసుకుంటుండాల్సిందే, ఆ రోజును గడుపుతుండాల్సిందే. సో ఈ విధంగా వయస్సు పెరిగే కొద్దీ, వయస్సు వచ్చే కొద్దీ వ్యాధుల తాకిడి ఎక్కువైపోతుందమ్మా. వ్యాధుల తాకిడి ఎక్కువైపోద్ది, మందుల వాడకం ఎక్కువైపోతుంది. మందుల వాడకం ఎక్కువైపోద్ది, ప్లస్ ఉన్న మైనస్లు జాస్తి అయిపోతాయి. ఆ మైనస్లలో ఇది ఒకటమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో వాళ్ళు చాలా సఫర్ అయిపోతుంటారు అనమాట. ఆహారం కంటే మందులు జాస్తి అయిపోయేటువంటి పరిస్థితి, సంచి నిండా మందులతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అంతా అతలాకుతలమైపోయి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అందరికీ వస్తాయి,
కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన కారణాల వల్ల లక్షణాలు కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంటాయమ్మా. అయితే కారణాలు ఏవైనా సరే సార్, ఈ ప్రాబ్లం అన్నది చాలా సివియర్‌గా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మనకు వంటింట్లో దొరికే చిట్కాలేంటి? దీనికమ్మా అన్ని మనకు తెలిసినట్టే అమ్మా. హ్మ్. కానీ ఇందులో ఇంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయా, ఇంత రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుందమ్మా. మనం వాడి చూస్తే గానీ తెలియదు అనమాట దాని ఫలితము. కేవలం 3 ఆహార ఔషధాలమ్మా. ఓకే. జీలకర్ర, ధనియాలు, సోంపు గింజలు. ఎక్కడ ఏ వేలు ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదమ్మా. అవును. అద్భుతమైనటువంటి ఔషధం. ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అంటే జీలకర్ర ఒక 50 గ్రాములు వేయించేసేసి, ధనియాలను వేయించి ఒక 50 గ్రాములు, సోంపు గింజలను వేయించేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అన్ని దోరగా వేయించుకోవాలి. అన్ని కలిపేసి మిక్సర్ అయినా వేసుకోవచ్చమ్మా. ఓపిక ఉంటే సపరేట్ అని తయారు చేసుకోవచ్చు. లేకపోతే అన్ని కలిపేసి మిక్సర్ వేసేసుకోవచ్చు. బాగా జల్లి పట్టేసేస్తే సరే ఒక 10 గ్రాములు అటు ఇటు అయినా ఇంచుమించు 140 గ్రామ్స్ 150 గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది. మొత్తం పౌడర్, బ్రహ్మాండమైనటువంటి పౌడర్ తయారైపోతుంది. దాన్ని ఒక గాసీసారి నిల్వ ఉంచుకున్నామా. 1/2 టీ స్పూన్ ఉదయం ఆహారం తర్వాత అరచేతి మీద వేసుకొని కొద్దిగా చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాలమ్మా. కొద్దిగా 1/2 గ్లాస్ వాటర్. రాత్రి ఆహారం తిన్న తర్వాత కూడా ఒక 1/2 టీ స్పూన్ ఒక అరచేతులు వేసుకొని చప్పరించాలమ్మా. బాగా ఎంజాయ్ చేస్తే అది చప్పరిస్తూ మింగేసేయాలి. ఒక కప్పు అంటే ఒక 100 ml వాటర్ తాగితే సరిపోతుంది. చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తగ్గించుకోవాలమ్మా. అంటే 12-13 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ ఈ డోస్ సరిపోతుంది. ఇంకా 12-13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో 1/2 టీ స్పూన్ కాకుండా 1/4 టీ స్పూన్ ఆ రేంజ్లో వాడుకుంటే సరిపోతుంది. సో ఇది వాడడం వల్ల ఏమైతుందంటే వితిన్ 3rd డే 4th డే నుంచి మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నిటికి కూడా ఇది దివ్య ఔషధం. అన్ని దివ్య ఔషధం. ఇన్ని లక్షణాలు చెప్పాం కదమ్మా. ఏ లక్షణాలు కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఆధునికంగా ఆలోచించినట్లయితేమా, ఇప్పుడు జీలకర్రలో థైమాల్ అనేటువంటి రసాయన పదార్థము, క్యుమినాల్డిహైడ్, ఎపిజెనిన్, ఇలాంటి ల్యూటియోలిన్ అనేటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. తర్వాత బైల్ జ్యూస్ అమ్మా. బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అవుతూనే బాగా ఆకలి అవుతుంది, జీర్ణశక్తి బాగా జరుగుతూ ఉంటుంది. సో బైల్ జ్యూస్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే ధనియాల్లో కొరియాండ్రాల్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఈ జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు ఉపయోగపడతాయమ్మా. అంటే సోంపు గింజలమ్మా. సోంపు గింజలో ఎనథాలు, తర్వాత ఫైబరు, ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఎనథాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు పులవకుండా చేస్తాయి, బాగా జీర్ణమయ్యేటట్టు చేస్తాయి. తర్వాత చక్కగా విసర్జన అంటే వేస్ట్ పదార్థం త్వరగా విసర్జింపబడేదానికి కూడా ఎనథాల్ అనేటువంటి పదార్థం ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఫైబర్. ఈ ఫైబర్ కూడా మోషన్ ఫ్రీ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఆహార పదార్థం పులవకుండా ఉపయోగపడుతుంది. అందులో మనకు తీసుకునేటువంటి ఆహార పదార్థాలమ్మా, ఇటువంటి ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటిది ఈ సోపులోనేమా. అందులో ఈ రోజుల్లో నాగరికత ప్రభావం చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మనం ఫైబర్ వాడకం తగ్గిపోయిపోయిందమ్మా. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఇలాంటి సోపు గింజలను వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా శరీరానికి కూడా చాలా రక్షణ ఇచ్చేసేసి ఈ షుగర్, బీపీ, వెయిట్ ఇలాంటివి రాకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా ఫైబర్. సో ఇలా అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పాలిఫినాల్స్ అనేటువంటి ఒక రసాయన పదార్థాలు కూడా ఈ రక్తనాళాల్లో ఫ్యాట్ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, తర్వాత ఈ ప్లేట్లెట్స్ వల్ల పూడికలు ఏర్పడకుండా కూడా ఉపయోగపడతాయమ్మా ఈ పాలిఫినాల్స్. సో మనం వాడేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినప్పటికీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చేటువంటి సమస్యలు తగ్గిపోతాయి. అట్లే వెయిట్కు ఇది పనిచేస్తుందమ్మా. అంటే వెయిట్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా షుగర్ రాకుండా షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో గుండె జబ్బుల సమస్య చాలా మందిలో కలుగుతుందమ్మా. సో గుండెలో బ్లాక్ కావడము, రక్తనాళాల్లో పూడికలు ఏర్పడము, ఆ పూడికలు కూడా వచ్చిన పూడికలు త్వరగా తగ్గించేందుకు, ఆ పూడికలు రాకుండా ఉండేందుకు కూడా ఇది ప్రొలాంగ్ చేసేందుకు కూడా ఈ యొక్క ఉపయోగపడుతుంది. మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ క్షేమదాయకంగా వాడుకోవచ్చమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా. ఓకే సార్. ఏ లక్షణాలు కనపడినా సరే మనకి 3 పదార్థాలతో చేసుకున్నటువంటి పౌడర్ కొద్దిగా తీసుకుంటే చాలు, చాలా చక్కటి రిలీఫ్ అయితే మనకు దక్కుతుంది. డెఫినెట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.